ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్. ఎందుకంటే ఒక దీంట్లో రూఫ్లో ఫైట్ జరగడం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాను. ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక 8 minutes ఎపిసోడ్ ఉంటుంది. 8 to 9 minutes ఎపిసోడ్. డెఫినెట్గా ఆయన స్వాగ్ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని, మళ్ళీ రియల్ రాజేసాబ్ గారిని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించుకోవాలి. దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను. ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి. నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్, ప్రభాస్ గారి ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది. మీరు అసలు అవన్నీ పట్టించుకోవద్దు, మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్ చేస్తున్నారు. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రభాస్ గారు నాలాంటి ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు. ఆ అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరూ బాగున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక విషయాన్ని చెప్పగలిగాము. ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.